ఫుడ్ లవర్స్ కోసం నేటివ్ సౌత్ కిచెన్ అండ్ బ్రూ హౌస్ అందుబాటులోకి వచ్చింది. సౌత్ ఇండియా వంటకాలను మోడ్రన్ బ్రూ హౌస్ సంస్కృతితో మిళితం చేస్తూ నార్సింగిలో రెస్టారెంట్ ప్రారంభించారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళకు చెందిన ప్రాంతీయ వంటకాలను భోజన ప్రియులకు వడ్డిస్తారు. గోంగూర మటన్, చింతచిగురు మటన్, రాగి సంగటి సహా వెరైటీ వంటకాలు అందుబాటులో ఉంచామని నేటివ్ సౌత్ కిచెన్ చైర్మన్ ప్రవీణ్ రావు తెలిపారు. సౌత్ ఇండియా స్పెషల్తో పాటు నార్త్ ఇండియన్, చైనీస్ వంటకాలు ఉన్నాయన్నారు. రుచికరమైన వెజిటేరియన్ ఫుడ్ మెనూ అందుబాటులో ఉందని, 24 రకాల వంటకాలతో అన్లిమిటెడ్ థాలీ 380 రూపాయలకి అందిస్తున్నామని స్పష్టం చేశారు. ప్రత్యేకత ఏంటంటే పేరింగ్ ఏంటి, దోశ విత్ బీర్ కూడా మేము తయారు చేస్తాం. మైక్రో బ్రూవరీ ఇక్కడే తయారు చేసిన బీర్ని ప్రజలకి దోశతో పాటు, రాగి సంకటితో పాటు, రీజనల్ ఫ్లేవర్స్తో పాటు అందించాలనేది ఒకటి ముఖ్య ఉద్దేశం. ఇంతవరకు అట్లాంటిది ఎవరు ఇండియాలో ఎవరు చేయడం లేదు. దాని కొరకనే ఇది ప్రత్యేకంగా ఇక్కడ ప్రారంభించున్నాము. ఐ హోప్ అందరు ఎంజాయ్ చేస్తారని ఆశగా ఉంది. దీనికి ఇదే కాకుండా మా బీరే కాకుండా గవర్నమెంట్ ఏదైతే తయారు చేస్తుందో నీరాను కూడా హైదరాబాద్ ప్రజలకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో నీరా, తెలంగాణ ప్రఖ్యాతిగాంచిన గుడాలు ఇట్లాంటివన్నీ ఈ మెనూలో సర్వ్ చేస్తున్నాము. చేపల పులుసు అనుకోండి, చెన్నంగాకు తొక్కు అనుకోండి, ఇట్లాంటి రకరకాల ఐటమ్స్ మేము తెలంగాణ ఐటమ్స్ కూడా ప్రత్యేకంగా వడ్డించడం జరుగుతుంది. ఆంధ్ర నుంచి కానీ, కర్ణాటక నుంచి కానీ, కేరళ నుంచి కానీ ఇట్లా 5 రకాల సౌత్ ఇండియన్ రాష్ట్రాల నుంచి ఒక ప్రత్యేకమైన మెనూస్ తీసుకొని ఇక్కడ సర్వ్ చేస్తున్నాము. అండ్ థాలీ కూడా సర్వ్ చేస్తున్నాము. లంచ్లో వరకు థాలీ ఇస్తున్నాము. థాలీ కూడా చాలా మంచి నాణ్యత కలిగిన థాలీని తక్కువ రేట్లో అది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఐ హోప్ all city people will be enjoying that. Thank you. Hi, this is Ayush Gandra, the managing director of Native South. We would like to say that we're finally open to the public with the first South Indian restaurant and also a brewery. First time you can enjoy thali with a brewed beer. And I'd like to thank all the media members here. And I'd like to thank my father for all his experience that has helped in curating the menu and hiring all the staff. You can find food from all 5 states in South India, and you can also find continental food. And we also have a brewery in house, and we brew freshly